కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోయారు. 21 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గత అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరే వేమూరి కావిల్ ట్రావెల్ బస్సు కర్నూలు దాటాక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో దాదాపు 19 మంది చనిపోయారు. ఈ బస్సు ప్రమాదానికి ముఖ్యంగా డ్రైవర్ నిర్లక్ష్యము అని ముఖ్య కారణం తెలుస్తుంది. కర్నూలు దాటాక బస్సు ఒక బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఆ బస్సు చక్రాల కింద పడి రాపిడి జరిగింది. అందులో నిప్పురవ్వలు బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ అయి మంటలు వ్యాపించాయి వేగంగా. ఏసీ బస్సు కావడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే అందరూ నిద్రమత్తులో ఉండడం వల్ల కూడా ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం అని తెలుస్తుంది. బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ సకాలంలో స్పందించడం ఇంత పెద్ద ప్రమాదం జరగకపోయేదని అర్థమవుతుంది. ఎందుకంటే బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు బస్సు బైకును గుద్దినప్పుడు బస్సును ఆపి చెక్ చేసి ఉంటే ఈ సమస్య రాకపోతుండే. నిర్లక్ష్యంగా నడపడం వల్ల కూడా మంటలు వ్యాపించాయి. అయితే మంటలు వ్యాపించిన తర్వాత బస్ డ్రైవరు బస్ దిగి నీళ్ళతోని మంటలు ఆర్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. ప్రయాణికులకు ఎటువంటి అవేర్నెస్ కల్పించకుండా తను క్లీనర్తో సహా బస్సు విడిచి పారిపోవడం జరిగింది. అయితే ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల ఈ హైవేపై ప్రయాణించడం వల్ల ఇంకా వచ్చిన వెహికల్స్ ప్రయాణికులు అలర్ట్ చేయడం వల్ల ఎమర్జెన్సీ డోర్ను పగలగొట్టుకొని కొద్దిమంది ప్రయాణికులు బయటపడ్డారు. మిగతా ప్రయాణికులు మాత్రం నిద్రలో చనిపోవడం కలిగింది. ఈ బస్సు యొక్క చరిత్రను ఒకసారి మనం గమనిస్తే ఈ బస్సు డామండైన్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అయితే ఈ బస్సుపై చలాన్లు కూడా దాదాపు 23,000 వరకు ఉన్నాయి. అంటే ఈ ట్రావెల్ సంస్థ ఎంత ట్రాఫిక్ రూల్స్ మీరి బస్సులు నడుపుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వల్ల వీళ్ళు కేంద్రపాలిత ప్రాంతంలో అలాగే ఈశాన్య రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ తిప్పుతుంటారు. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జ్ పోతే చాలా తక్కువ ఉంటాయి. దాదాపు ఒక 4-5 lakhs రూపీస్ వేరియేషన్స్ ఉంటాయి. అయితే ఈ బస్సు ప్రమాదంలో మొదటగా చనిపోయిన వ్యక్తి బైక్పై ప్రయాణించిన నాగరాజ్ అనే వ్యక్తి మొదటగా బస్సు తనని ఢీకొనింది. బస్సు చక్రాలను కింద పడి అలాగే బస్సు తను ఈడ్చుకెళ్ళింది. అప్పుడే తను చనిపోయారు. ఈ బస్సు కారణం బైకు నుంచి చెలరేగిన మంటలు పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ కావడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 4 నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులు చనిపోయారు. మరొకరు తల్లి కొడుకు వారు బెంగళూరు వెళ్తుంటే వారు చనిపోయారు. ఒక అమ్మాయి తన మేనమామ కుటుంబం దగ్గరికి వచ్చింది హైదరాబాద్లో తిరుపతిలో, తను కూడా చనిపోవడం జరిగింది.